అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పేరుకే మహిళా భద్రతా కమిటీలు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత కమిటీలు. లైంగిక వేధింపుల ఫిర్యాదులపై సీరియస్గా తీసుకోని కమిటీలు. ఫిర్యాదు చేస్తే సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల 3 శాఖల్లో బయటపడిన వేధింపుల ఘటనలు. జగిత్యాల, వెలుగు. మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి శాఖలో లైంగిక వేధింపులపై మహిళా భద్రతా కమిటీలు, అంతర్గత కమిటీలు ఐసీసీ అండర్ పోష్ యాక్ట్ ఏర్పాటు చేసింది. లైంగిక, ఇతర వేధింపులపై ఫిర్యాదులు స్వీకరించి అంతర్గతంగా పరిష్కరించడం ఈ కమిటీల బాధ్యత. ఇందుకోసం జిల్లా స్థాయి నుంచి డివిజన్లు, మున్సిపాలిటీలు, మండల స్థాయిల వరకు నోడల్ అధికారులను నియమించింది. కాగా ఈ కమిటీలు మహిళా ఉద్యోగుల ఫిర్యాదులపై పెద్దగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు తగ్గడం లేదు. కమిటీల పాత్ర అంతంత మాత్రమే. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో మహిళా ఉద్యోగులు, టీచర్లు కలిపి దాదాపు 8,000కు పైగా ఉన్నారు. ప్రతి శాఖలో లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఉన్నా అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అవగాహన లేకపోవడం లేదా బయటకు చెబితే కెరీర్ పరంగా సమస్యలు వస్తాయన్న భయంతో మహిళా ఉద్యోగులు ఫిర్యాదులు చేయడం లేదు. సమస్య తీవ్రమైతేనే కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కమిటీల్లో చైర్పర్సన్ సహా ఉద్యోగులు, ఉన్నతాధికారులు, అడ్వకేట్ల నుంచి 4 సభ్యులుగా ఉంటారు. వీరు లైంగిక వేధింపులపై ఫిర్యాదు అందగానే బాధితులకు అండగా ఉంటూ విచారణకు సిఫార్సు చేస్తారు. కొన్ని సమస్యల్లో శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయవచ్చు. సమస్య తీవ్రమైతే పోలీస్ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయించేలా మద్దతుగా నిలుస్తారు. కాగా 2 ఏళ్లలో కేవలం 2 ఫిర్యాదులు రావడం గమనార్హం. ఇటీవల జరిగిన ఘటనలు. పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఈ నెల 12న తనను వేధింపులకు గురిచేశాడని అతనిపై టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ విషయంలో కొందరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం. అయినప్పటికీ డివిజన్ స్థాయి అధికారి వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి రవీందర్ను అరెస్టు చేశారు. ఈ ఏడాది జూలై 19న జగిత్యాల జిల్లాలో డీసీపీఓగా పనిచేస్తున్న హరీష్ తనను తరచూ వేధిస్తున్నాడంటూ అదే కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఔట్రీచ్ వర్కర్ వీడియో రిలీజ్ చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా కమిషన్ జూలై 5న చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. 8 నెలల క్రితం జిల్లాలోని ఓ రెవెన్యూ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఓ టీచర్ తోటి ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి సదరు టీచర్కు మెమో జారీ చేశారు. కాగా అప్పటికే ఓ ఉపాధ్యాయ సంఘం నాయకులు బాధితురాలిపై రాజీ కుదుర్చుకోమని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అంతర్గతంగానే సర్ది చెప్పే ప్రయత్నాలు. జిల్లాలోని వివిధ శాఖల్లో జరిగే వేధింపుల ఘటనలు చాలాసార్లు బయటకు రాకుండా లోలోపలే సర్ది చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు వెలుగులోకి రాకూడదని సమస్యను నొక్కిపెట్టేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా వేధింపులకు పాల్పడినవారు తప్పించుకుంటున్నారు. గతంలో కోరుట్లలో ఓ శాఖలో ఉన్నతాధికారి 2 మహిళా ఉద్యోగులను వేధించినా రాజకీయ జోక్యంతో శిక్ష పడకుండానే కేసు తేలిపోయింది. జిల్లా విద్యాశాఖలో ఇటీవల ఓ ఉద్యోగిని వేధించిన సహోద్యోగిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. గతంలో కూడా ఒక ఉద్యోగిని వేధించిన కారణంగా సస్పెండ్ చేశారు. జాగ్రత్తలు మరియు సలహాలు. లైంగిక వేధింపులు ఎదురైతే వెంటనే సంబంధిత శాఖ అంతర్గత కమిటీ, ఐసీసీ కు లేదా ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా రాజీకి ఒప్పుకోకండి. తీవ్రమైతే పోలీసులు, 100 మహిళా హెల్ప్ లైన్, 1091 రాష్ట్ర మహిళా కమిషన్ లేదా కోర్టును ఆశ్రయించండి.
పోష్ యాక్ట్ 2013 ప్రకారం ప్రతి సంస్థలో అంతర్గత కమిటీ తప్పనిసరి. ఇది సరిగ్గా పని చేయాలంటే అవగాహన కార్యక్రమాలు, స్వతంత్ర విచారణ అవసరం. మానసిక ఒత్తిడికి గురైతే 104 హెల్ప్ లైన్ సంప్రదించండి.